స్లైడ్ చేయమంటే ఆ పెద్దలు దళితాన్ని ఎందుకు పెట్టండి అన్ని జనులకు దేవుని ప్రత్యక్షత అంటే మన దేవాలయంలో అన్యజనులకు సైతం దేవుడు ప్రత్యక్షమవుతాడు. దేవాలయానికి రండి, మీ సాధక బాధను దేవునితో చెప్పుకోండి. మా గొల్లపూడి ఎక్కిపడిన రోజుల దేవాలయంలో దేవుని యొక్క ప్రత్యక్షత ఉంది. మీ మాట వింటాడు, మీ విజ్ఞప్తిని ఆలకిస్తాడు, మీ ప్రార్థనకు క్షమిస్తాడు, ప్రార్థనకు ప్రతిఫలం ఇస్తాడు. ఆమేన్ అని ముద్ర వేస్తాడు. దేవాలయానికి రండి, మా ఎక్కిపడిన దేవాలయానికి రండి. మా దేవాలయంలో దేవుడు ఉన్నాడు. పూర్వ దినాల్లో ఎక్కిపడి అనేటువంటి మాట అర్థం ఏంటంటే అన్యజనులకు దేవుని ప్రత్యక్షత. ఎవరు అన్యజనులు అని ఆలోచన చేస్తే, నేను మన దినాల్లో క్రిస్మస్ వేడుకలు జరిగించుకున్నాను. ఆ క్రిస్మస్ వేడుకల్లో ఎంతో ఆత్మీయంగా ఆధ్యాత్మికంగా బాగుపడ్డాను. అందులో ప్రధాన పాత్ర పోషించినటువంటి వారు ఎవరు? మరియ తల్లి, యోసేపు, తదుపరి గొల్లలు, ఆ తదుపరి గొల్లలు యేసు ప్రభుని గాబ్రియల్ దూత చెప్పిన వెంటనే వెళ్ళి వాళ్ళు యేసు ప్రభుని పొత్తుకోవడంతో చుట్టబడినటువంటి యేసు ప్రభుని, అనగా శిష్యులుగా ఉన్న యేసు ప్రభు చూశారు. అన్యజనులకు దేవుని ప్రత్యక్షత. యేసు ప్రభు ఎవరు కనిపించాడు? ప్రప్రథమంగా గొల్లలకు పిల్లలకి మనం ఆలోచన చేస్తే తదుపరి జ్ఞానులకు కనిపించాడు. గాబ్రియల్ దూత జ్ఞానులకు చెప్తే శుభవర్తమానాన్ని నక్షత్రాన్ని ఆధారంగా చేసుకొని నక్షత్రం వెంబడే వారు సుదీర్ఘంగా ప్రయాణం చేసి ఎక్కడికి బెత్లెహేములో యేసు ప్రభువుని చూడగలిగారు. ఎంతకాలానికి? నా మాట వింటారా? ఆలకిస్తారా మాట? బలులు తెచ్చుకునే కంటే, నైవేద్యాలు తెచ్చుకునే కంటే ఎక్కువ మాట వినడం శ్రేష్టం. దేవుని మాట వినడం శ్రేష్టం. బి అలర్ట్, శ్రద్ధాశక్తులతో దేవుని మాట వినాలి. అప్పుడు మనం ఆశీర్వదించుకుంటాం. 2 సంవత్సరాల కాల పరిమితి దాదాపుగా పూర్తి అయిన తరువాత జ్ఞానులు యేసు ప్రభువును చూడగలిగారు. ఎంతమంది బయలుదేరారు, ఎంతమంది ఇచ్చేయకున్నారు అని ఆలోచన చేస్తే 4 జ్ఞానులు బయలుదేరారు. తిరుపదేశం జ్ఞానులు, రాజుల వాళ్ళు, అశమాషి చిన్న చిన్నవాడు కాదు, రాజులు, జ్ఞానులు. ఏ వెతుకుంటూ వెళ్ళారు? యేసు ప్రభుని వెతుకుతూ వెళ్ళారు. యేసు ప్రభు జ్ఞానమే. ఆ జ్ఞానాన్ని ఎవరు వెతుకుతారంటే జ్ఞానం గల వారు వెతుకుతారు. వేరే వారు దేవుని వెతకరు. వెతుకుతారా? ఒకవేళ దేవుడు చేయబడి నడిపిస్తే, ఆయన కావాలని కనబడితే చూస్తారు. అది గొడవ. వీళ్ళు జ్ఞానులు వాకడి. వీళ్ళకి దేవుడు ప్రత్యక్షం అవ్వాలని ఆశపడ్డాడు. అంటే ఎవరిని తక్కువ చేయకుండా, పామరుని తక్కువ చేయకుండా, విద్యావంతుల్ని తక్కువ చేయకుండా, ధనికుల్ని తక్కువ చేయకుండా, సంపన్నుల్ని తక్కువ చేయకుండా, దీవుల్ని తక్కువ చేయకుండా ఉంటాం. 4 బయలుదేరారు. ఒక ఆయన పేరు, 3 జ్ఞానులు బెత్లెహేముకి 2 సంవత్సరాల కాల పరిమితి పూర్తయిలో వెళ్ళారు. అంటే వారు యేసు ప్రభువుని నడవడం చూశారు. యేసు ప్రభువుని వెంటనే వాళ్ళు నడవడం చూశారు. నడిచి యేసు ప్రభువుని చూశారు.
బాగా అనిపించారు, బాగా అనిపించారు, బంగారాన్ని కాంతులు ఇచ్చారు, అన్నం పెట్టుకున్నారు. ఒక దారి కూడా వచ్చారు, మరొక దారి కూడా వెళ్ళిపోయారు. ఒక కారణం హేరోదు. హేరోదుకు సమీప ప్రాంతంలో రాజు కదా, చెప్తే ఆనందిస్తారు కదా అనుకున్నారు. వెళ్ళి చెప్పారు, పళ్ళు కొరికే పడపట నాకు ఎదురుదాడి చేసే వాళ్ళు నా వంశంలో కాకుండా మరి వంశంలో రాజు ఏంటి అనుకుని ప్రియుల యేసుప్రభుని అప్పుడే చంపాలనుకుంటాడు. యేసుప్రభు ఏం చేయాలనుకుంటాడు? అప్పుడే చంపాలనుకుంటాడు. మీరు వెళ్ళి చూసి నాకు వచ్చి అప్పుడు నేను వెళ్ళి ఆరాధన చేస్తాను, పూజిస్తాను, బహుమతి ఇస్తాను, మా ప్రాంతం మొదటికి రాజును ప్రకటిస్తాను. కుయుక్తి వేషధారైనటువంటి ఏనుగులు జ్ఞానులు చెప్పారు. ఆ జ్ఞానులు మీరు మనస్సును గ్రహించలేకపోతారు. దురదృష్టంగా వెళ్ళారు, చూశారు, వస్తారు. గాబ్రియలు కొంత పచ్చదారులు అనుకుని, అయ్యా మీరు ఈ రోడ్డు అడ్డ కాదు, ఆ రోడ్డు అడ్డ పెట్టుకుని ఇక్కడ ఒక విచిత్రమైనటువంటి గాథ జరగబోతా ఉంది. ప్రవచనాలు నెరవేర్చబడబోతా ఉన్నాయి. రామాలు అందరూ నిలబడబోతా ఉంది. యేసు ప్రభువును వెతుక్కుంటూ వచ్చి సుమారుగా 100 మంది బిడ్డల్ని చంపబోతున్నాడు. మీరు వేరే ఉంటారు మార్గం వాళ్ళు వెళ్ళిపోయారు. యేసు ప్రభువుని యొక్క ప్రత్యక్షత మొట్టమొదటిగా దొరలు చూశారు. రెండవదిగా ఎవరు చూశారు? జ్ఞానులు. ఎంతమంది చూశారు? మరొక ఆయన వస్తాడు, ఎప్పుడు వచ్చాడు అని ఆలోచన చేస్తే ఆయన మనసు మారి, నేను కూడా చూడాలి, ఎప్పుడో పుట్టినప్పుడు చూద్దాం అనుకున్నాను, నాకు సమయం కుదరలేదు, వీలు కుదరలేదు, వెళ్ళాలని ఆశ కలగలేదు, ఎందుకో నాకు ఈ క్షణంలోనైనా ఆయన చూడాలని అనిపిస్తుంది, ఆయన చూడటానికి వెళ్ళాలి అనుకున్నాడు. ఎప్పుడెప్పుడు తెలుసా? యేసు ప్రభువు శిలువ మీద ఉండగా చూడలేదు, చివరిలో చూశాడు. ప్రారంభంలో చూడవలసిన ఆయన చూశాడండి, రే ఆడుకుంటా నిలుపుకుంటా చేసాం దేవాలయంలో ఈరోజు మేడం మీదే. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ గమనించినట్టు శిలువలో రావాలన్నప్పుడు యేసు ప్రభువును చూశాడు బాలుగా జ్ఞాని. యేసు ప్రభు ఏం చెప్తున్నారంటే, నన్ను వెతకండి, నేను మీకు ఏం కావాలి ఇస్తాను, నన్ను వెతకండి అంటే ఆయన ఎవరు? జ్ఞానం. ప్రసంగి సొలొమోను ఏం చెప్తున్నాడు? జ్ఞానం గురించి. దేవుడే కదా జ్ఞానం, యేసు ప్రభువు కదా సమస్త జ్ఞానానికి మూలం. పౌలు చెప్తున్నది అదే మాట, దావీదు చెప్తున్నది అదే మాట. దేవుడిని వెతికే వారు వెళ్ళాలి, వెతకుడి మీకు దొరకను. దేవుడిని వెతికితే ఆ జ్ఞానం దొరుకుతుంది. జ్ఞానమే అన్నిటికీ మూలం. దైవ జ్ఞానం చాలా ప్రాముఖ్యమైనది, మనకు కావాల్సింది. మనం జీవించడానికి, మరణించడానికి, తిరిగి లేవడానికి ఏం కావాలి? జీవించడానికి కావాలి, మరణించడానికి కావాలి, తిరిగి లేవడానికి కావాలి. ఏం కావాలి? జ్ఞానం కావాలి, దేవుని జ్ఞానం కావాలి. లోక జ్ఞానం ఏమైనా, ఈ లోక శాస్త్రి ఏమైనా, ఈ లోక తర్కవాది ఏమైనా బైబిల్ మాట్లాడి లేదా సొంతంగా పాడుకున్నాను. ఈ లోక జ్ఞానం ఏమైంది, శాస్త్రి ఏమైంది, మంచి చెడ్డ, ఈ మంచి రోజు ఈ చెడ్డ రోజు, పొద్దున్నే ఉంది లేకపోతే సాయంత్రం రాత్రి 11:30, మ్యారేజ్ టైం, గృహప్రవేశానికి టైం, లేకపోతే పలానా శుభకార్యాలకు టైం. శాస్త్రి ఏమైనా వెలువడే. దేవుని వెతికేవారు జ్ఞానులు, లోకాన్ని వెతికేవారు అజ్ఞానులు. ప్రభుత్వం
నశించుతున్న వారికి వెళ్తారు, రక్షించబడిన వారికి దేవుని శక్తి అయి ఉంది. రక్షించబడినటువంటి వారు నశించుతున్నటువంటి వారు, నశించుతున్నటువంటి వారు లోకజ్ఞానులు, రక్షించబడినటువంటి వారు దైవ సంబంధమైన జ్ఞానము పొందుకున్నటువంటి వారు. రెండు వర్గాలు మనకు కనిపిస్తాయి, రెండు వ్యత్యాసాలు మనం చూస్తున్నాం. ఆది నుంచి కూడా ఆదాము నుంచి ఆదాము దైవ భయం కలిగి దేవుని విధేయుడై జీవించాడు. ఆదాము ఉన్నంతగా అవతలి లేకుండా పోయింది. లోకంలో కొన్ని పచ్చదనానికి ఆశపడింది. అలాగే ఒకరు మంచివారుగా ఒకరు చెడ్డవారుగా జన్మించారు. ఒకడికేమో మంచి కొడుకు జన్మించాడు, ఒకడికేమో చెడ్డ కొడుకుగా దేశంగా ఒకడు జన్మించాడు. దేవుని వెతికేవాడుగా, దేవుని యొక్క సన్నిధిలో పోరాటపడంతో ప్రార్థన చేసేవాడుగా మరొకడు జన్మించాడు. అది నుంచి స్టార్ట్ అయింది. ఇది ఎవరిది అంటే మానవులది మాత్రం కాదు, నీది నాది కాదు. నిన్ను వాడుకునేవాడు, నన్ను వాడుకునేవాడు, నీలో ఉన్నవాడు నాలో ఉన్నవాడి కంటే ఎక్కువ వాడేమి అని వాక్యం తెలియజేస్తాం. అంటే లోకంలో ఉన్నవాడి కంటే, లోకం కంటే పైగా ఉన్నవాడు గొప్పవాడు. ఎవరైనా ప్రభు అయినా క్రీస్తు, క్రీస్తు కంటే గొప్పవాళ్ళు ఎవరు కూడా లేరు అనే విషయంలో మనకు బాగా అర్థమవుతాయి. పరిశీలన చేసుకోవాలి, పరిశీలన చేసుకుని నా జ్ఞానం ఏపాటిది, నా జీవితంలో నేను కలిగి ఉన్నటువంటి దైవ జ్ఞానం ఏపాటిది, ఎంతటిది, నేను ఎంతటి వాడను అని పరిశీలన చేసుకుని తమను తాముగా తగ్గించుకుని ఇది మొదలుకునైనా దేవుని వెతికే వారమై ఉండాలి, దేవుని కలుగుల వారమై ఉండాలి, ఆత్మపూర్ణమై ఉండాలి, ఆత్మ జ్ఞానం కలిగిన వారమై ఉండాలని వాక్యం తేటతెల్లగా తెలియజేస్తా ఉంది. ఈ దినమందు ఆదివారం పేరు ఎపిఫానియా. ఎపిఫానియా అనగా అన్యజనులు దేవుని ప్రత్యక్షమయ్యే రోజు, ప్రత్యక్షమయ్యే స్థలంలో కూర్చున్నా, దేవుని వెతికే స్థలంలో కూర్చున్నా, దేవుని దొరికే స్థలంలో కూర్చున్నా, దేవుని పొందుకోగలిగే స్థలంలో కూర్చున్నా. దేవుడు మన మాటలు వినగలడు, ఆ వెనకటి దేవుడు ఓరకనేవాడు. దేవుడు మనల్ని చూడగలడు, మనం చూసే దేవుడు ఓరకనేవాడు. కర్మకార్యాలు చేయగలిగే దేవుడు మనం కలిగి ఉన్నాం అనేటువంటి గొప్ప నియమం నిబంధన కలిగి ఉన్నటువంటి వారికైతే ఈ ఎపిఫానియా దేవాలయంలో దేవుని ప్రత్యక్షతను ఈ రోజు కూడా మనం చూడగలమని వాక్యం తెలియజేస్తాం. ఇది ఎపిఫానియా గురించి రెండవది ఇవ్వబడినటువంటి మొదటి పాఠము యెషయా 41 మొదటి నుంచి 3 వచనాలు. మొదటి వచనం చదువుతాం. ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చేది, దీనులకు శుభవర్తమానాన్ని ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయం గల వారిని బలపరచుటకును, చెరలో ఉన్న వారికి విడుదలను, బంధింపబడినటువంటి వారికి విముక్తిని ప్రసాదించుటకును, యెహోవా యథావత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, ఆ దుఃఖాకులందరినీ సీయోనులో ఉల్లాస వస్త్రాన్ని ధరింపచేయడానికి, బూడిదకు ప్రతిగా పూదడను, దుఃఖములకు ప్రతిగా ఆనందమును, ప్రతిగా స్తుతి వస్త్రమును
అవసరం లేదు. యేసు ప్రభువు ఎందుకు ఈ లోకానికి ప్రత్యక్షమయ్యాడు? ఎక్కడ ఉండవలసిన ఆయన పరలోకంలో ఉండవలసిన వాడు కదా, దేవుని కుడిపార్శ్వన కూర్చున్నవాడు కదా, మానవ శరీరాన్ని ధరించి మానవ మాతృడిగా మానవ పుత్రుడుగా రక్త మాంసాలను కలిగి ఉండి ఈ లోకానికి మన మధ్యలోకి ఎందుకు వచ్చాడు? ఏంటి కాన్సెప్ట్? ఆయన గోల్ ఏంటి మనం ఆలోచన చేస్తే ప్రభువు యెహోవా ఆయన మీదకి దిగి వచ్చాడు. దేవుడు బాప్తిస్మము యోర్దాను నదిలో యేసు ప్రభువుకి సంఘపరంగా సమాజపరంగా న్యాయబద్ధంగా తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామమున బాప్తిస్మిస్తున్నటువంటి సమయంలో పౌలు వలకి వచ్చింది దేవుని యొక్క ఆత్మ. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఎందుకు ఆనందిస్తున్నాడు? ఎందుకు సంతోషిస్తున్నాడు అంటే ఒక దివ్యమైన సంగతితో నా హృదయం బహుగా కూడుకుంది. ఈ లోకంలో ఉన్న ఆనందాన్ని కలిగి ఉండడానికి కాదు నా కుమారుడు వచ్చింది. ఈ లోక మర్యాదను అనుసరించడానికి కాదు నా కుమారుడు ఈ లోకానికి పంపబడింది. అడ్డుబండగా నిలబోతా ఉన్నాడు సంఘంలో, అడ్డు రాయిగా నిలబడబోతా ఉన్నాడు సమాజంలో. శాస్త్రులను పరిచయులను అడ్డుబండగా నిలబడబోతా ఉన్నాడు. నామకార్థ క్రైస్తవులను అడ్డుబండగా నిలబడబోతా ఉన్నాడు. ఈయన మీద నా ఆత్మ ఉంది, ఈయన అభిషేకిస్తున్నాను. ఎందుకో తెలుసా మీకు? బందీ గృహాల్లో ఉన్నటువంటి వారిని విడిపించడానికి ఆయన మాట్లాడుతున్నాడు. నలిగిన హృదయాలు కలిగినటువంటి వారి యొక్క హృదయాలను తేలికపరచడానికి, సులువు చేయడానికి ఆయన పంపబడబోతా ఉన్నాడు. బందీ గృహాలు, నలిగిపోయిన హృదయాలు అని ఆలోచన చేస్తే ప్రభువులో ప్రియమైనటువంటి సంగమా, దేవుడు ఆయా ప్రజల్లో ఉన్నటువంటి దీనావస్థను గమనించి వీరి దీనావస్థ నుంచి కాపాడగలిగేది ఎవరు లేరే. నేను ఏమైనా సరే ఈ దీనావస్థ నుంచి నేను రక్షించాలి నా ప్రజల్ని, నా బిడ్డల్ని అనుకున్నాడు. స్వయంగా ఆయన కుమారుడైనటువంటి యేసు ప్రభువుని యెహోవా దేవుడు తన ఆత్మను సంచకరముగా ఇచ్చి పంపించాడు. పంపించినటువంటి యేసు ప్రభువారు స్వార్థలో భాగంగా అనేకమైనటువంటి పర్యాయాలు స్వస్థతలు జరిగించారు, అనేకమైన పర్యాలు ధర్మకార్యాలు జరిగించారు. జీవాహారం నేనే అని ఆయన ఆహారం అయ్యాడు. వేల మందికి ఆయన ఆహారం పెట్టగలిగాడు. ఎన్నో కుటుంబాలు రక్షించగలిగాడు. ఎందరో చిక్కుకుపోయినటువంటి పాపులను, పాప బంధకాల్లో ఉన్నటువంటి వారిని కాపాడగలిగాడు. పాప బంధకాల సంఖ్యలో వేయబడినటువంటి పాపులను సైతము వారి పాపాల నుంచి విముక్తి దయచేసి విమోచన క్రైదనంతో తన యొక్క రక్తం వైపు విమోచన క్రైదనంతో వారి పాపాలను కడిగివేసి తీసివేసి వారిని సజావుగా దేవుని యొక్క సన్మార్గాల్లోకి నడిపించాడు. హితవత్సరాన్ని ప్రకటించడానికి యేసు ప్రభు వారి లోకానికి వచ్చాడు. ప్రభు యొక్క దినాన్ని ప్రకటించడానికి యేసు ప్రభు లోకానికి వచ్చాడు. దేవుడు మీ కొరకు రాబోతున్నాడు. దేవుని యొక్క రాకడకు మీరు సిద్ధపడి ఉండండి. మారు మనసు లేనటువంటి ఓ ప్రజానీకమా, వేషధారులైనటువంటి ప్రజానీకమా, సొంతం కొట్టినటువంటి సమాధుల్లాగా ఉన్నటువంటి ఓ నామకార్థ క్రైస్తవులాగా మీ క్రైస్తవ్యాన్ని చాటుకోవడానికి ఆనవాళ్ళు లేనటువంటి చరిత్ర లేనటువంటి ఓ చరిత్రహీనులాగా, ఓ యూదుల్లాగా, యూదేతుల్లాగా మీ ప్రవర్తనలను మార్చుకోండి, మీ మనస్సును సరిదిద్దుకోండి, మీ హృదయాన్ని దిద్దుకోండి, మీ మార్గాలను సరళం చేసుకోండి. తద్వారా
మీరు హితవత్సరాన్ని కలిగి ఉంటారు, మంచి సంవత్సరంలో మీరు అడుగు పెడతారు. దేవుని శుభదినాన ఆయన రాబోయే తీర్పు దినాన మీరందరూ ఆయన యొక్క కృపా సింహాసనం ఎదుట నిలబడబోతున్నారు. మీకు అందరికీ తీర్పు జరగబోతుంది. ఆ తీర్పులో మీరు నెగ్గాలి అంటే, ఆ తీర్పులో మీరు ఓడిపోకూడదు అంటే నిజాయితీగా, న్యాయంగా, క్రమంగా, అక్రమము చేయగలరా ఈనాడు నేను మీకు చెబుతున్నాను, క్రమమును అనుసరించండి అని మెస్సయ్య రాజ్యాన్ని ప్రకటిస్తూ, ఆ రాజ్య ప్రకటనలో భాగంగా యెషయా ప్రవక్త తన రాజ్య నివాసులైనటువంటి యూదులకు, యూదేతరులకు దేవుని యొక్క సత్య సువార్తను ఆనాడు అందించినట్లుగా ఈ లేఖన భాగంలో ఉన్న వచనాలు కూడా మనకు తెలియపరుస్తా ఉన్నాయి. ప్రేమైనటువంటి సంఘం ఆనాడు యూదులు ఎందుకు ఉన్నారంటే, నేను క్రైస్తవుడు, నేను అబ్రహాము వారసుడు, నాకంటే ఏ ఒక్కరు కూడా దేవుడు గొప్పవాడు కాదు. అబ్రహాము మా పితరుడు, అబ్రహాము యొక్క వారసులమై నేను ఉన్నాను అనేటువంటి ఆలోచనతోటి, భ్రమలతోటి వారు బ్రతికారు. యోహాను వచ్చారు, ఏలియా వచ్చారు, యేసు ప్రభు వచ్చారు, యెహోవా వచ్చారు, చక్కని సువార్త ఇచ్చారు, గొప్ప పునాదులు వేశారు. ఆ పునాదుల మీదే మనం ఈరోజు కట్టబడుతూ ఉన్నాం. ఆ పునాదుల మీదే మనం చెక్కబడుతూ ఉన్నాం. సజీవ నాళ్ళం వల్లే చెక్కబడుతూ ఉన్నాం. నిర్జీవ క్రియలతో, నిర్జీవమైనటువంటి ఆలోచనలతో, నిర్జీవమైనటువంటి కార్యాలతో జీవిస్తున్నటువంటి మన యొక్క సహజీవనాన్ని దేవుడి రోజు సజీవ నాళ్ళ వల్ల దేవుని యొక్క మందిరమైనటువంటి ఎపిఫానియా లోదరణ సంఘానికి రాళ్ళ వల్ల చెప్పుకుంటూ ఉన్నాడు. అమర్చడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుని ప్రత్యక్షత అనేటువంటి దేవుని దేవాలయానికి నిన్ను ఒక రాయిగా ఉపయోగించాలనుకుంటున్నాడు. ఉపయోగపడటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా సోదరి? ఉపయోగపడటానికి నువ్వు సమర్థుడుగా నీ యొక్క క్రియలను సరిదిద్దుకుంటున్నావా ఓ సోదరుడా? ఆలోచించాను. రెండవ వాక్య భాగమైనటువంటి పత్రిక వాక్య భాగంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1 నుంచి 4వ వచనంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చదవండి ఒకసారి. పిల్లలారా మీ తల్లిదండ్రులకు విధేయులండి. మైక్లో చదువు, మైక్ పక్కన పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులండి. ఇది ధర్మం. మీకు మేలు కలుగునట్లు మీ తల్లిని తండ్రిని సన్మానించు. అప్పుడు భూమి మీద దీర్ఘాయుష్మాన్ని కోరుకుంటూ. ఇది వాగ్దానంలో కూడిన ఆజ్ఞలలో కూడా మొదటిది. తండ్రులారా మీ పిల్లలకు కోపం పోలేక ప్రభు యొక్క శిక్షలోను వాదనను వారిని పెంచుడి. ఎలా పెంచాలంటే పిల్లలు ప్రభు యొక్క వాదనను పెంచాలి, శిక్షలోను పెంచాలి. వాదన సండే స్కూల్ టీచర్లు చక్కగా వాకింగ్ చెప్తారమ్మా, వెళ్ళు అని పంపిస్తాం. వాళ్ళు ఏమైనా తప్పు చేస్తారని బెత్తలతో కొట్టినా, లేకపోతే వారిని దండించిన, మా బిడ్డలను మీరు ఎందుకు కొడుతున్నారు, మా పిల్లలు మీరు ఎందుకు గద్దిస్తారని వారి పైకి మనము ఎత్తి వచ్చేస్తాం. అలా ఉండకూడదు. వాదనలు పెంచాలి, శిక్షలోనూ పెంచాలి. అప్పుడు బూడిదకు ప్రతిగా మనకు ఏమిస్తానంటే పూదండనిస్తానంటే బూడిదకు ప్రతిగా ఏముంది? బూడిద గంట చూసినా ఏమి లేనప్పుడు, అంతా అయిపోయినప్పుడు, ఏం కనిపించినప్పుడు, అనుకున్న వారు దూరం అయిపోయినప్పుడు, అనుకున్నదంతా వెనక్కి వెళ్ళిపోయినప్పుడు, ఏమి రానప్పుడు, ఏ సహాయం లేనప్పుడు, ఏముంది ఇంకా నాకు ఈ బూడిద అంట. బూడిద దేనికి చిహ్నం? దుఃఖాక్రాంతానికి చిహ్నము. దుఃఖపడి ఉపవాసం నుండి ప్రార్థన చేయడానికి మన పితరులైనటువంటి పాత నిబంధన గ్రంథంలో
బూడిద పూసుకుని గోనె పట్ట కట్టుకుని దుఃఖిస్తూ ప్రార్థన చేస్తూ ప్రార్థన చేసుకున్నారు. దేవుడి దయ వల్ల, యేసు ప్రభువు దయ వల్ల ఆ బూడితో పని లేకుండా, గోనె పట్టతో పని లేకుండా ఈరోజు ఎంత ఆనందంగా సంతోషంగా రకరకాలైన వస్త్రాలతో, కాబట్టి ఈరోజు ఎంత సంతోషంగా మన దేవుడు కూర్చుని హాయిగా ఎంబీబీఎస్ డాక్టర్ లాగా ఇంత ఇంత చక్కగా నాగార్జున యూనివర్సిటీలో ఉన్నటువంటి ఉపాధ్యాయులాగా, విద్యార్థులాగా బాగా టాప్ లెవెల్లో ఉన్నటువంటి ఒక మంచి వాడిలాగా ఇంత ఆనందంగా మనం ఈరోజు ఉన్నామంటే ఎవరిచ్చారు కృప? దేవుడైన యేసు ప్రభువు వారు పెట్టారండి భిక్ష. దేని ద్వారా అంటే ఆయన ప్రాణం అనేటువంటి క్రయధనం ద్వారా, ఆయన రక్తం అనేటువంటి క్రయధనం ద్వారా దేవుడు మనకు ఇంత సువిశాలమైనటువంటి ఆనందాన్ని పోదడని చేయడం లేదా? బూడికి ప్రతిఘటిస్తానంటే బూడికి ప్రతిఘటిస్తానంటే పోదడనిస్తానంటే ఇంత సంతోషాన్ని, ఇంత ఆనందాన్ని, ఇంత హాయిని ఎవరిచ్చారు? పాత నిబంధన గ్రంథంలో యోబు బూడిద పూసుకుని కొండపైతో గోపుతూ సాతానికి దేవునికి మధ్య జరుగుతున్నటువంటి వైరం ఆయన బలైపోయి పుళ్ళు పడిపోయి చీములు కాకుతూ ఒక్కరు లాగుతుంటే బూడిద పూసుకుని బూడిదలో కూర్చుని ఏం చేశాడు? ఆయన ప్రార్థన చేసుకునేవాడు. నా దేవుడు మంచోడు, నా దేవుడు పలుకుడు కాదు, నా దేవుడు గొప్పవాడు అని. ఈరోజు అంత దీనవస్త్రాన్ని ఎవరైనా కలిగి ఉన్నామా? దీనాత్మను ఎవరైనా కలిగి ఉన్నామా? ప్రతి చిన్న విషయానికి టెంప్టేషన్, ప్రతి చిన్న విషయానికి ఇరిటేషన్, వ్యక్తికి వ్యక్తి అంటే ఇరిటేషన్, ఒక స్త్రీకి ఒక సహోదరి అంటే టెంప్టేషన్, కోపం. ఈ రాగద్వేషాలకు, వివాదాలకు, విమతానికి ఉన్నంత సత్సంబంధాలు దీన వస్త్రాన్ని ధరించే రీతిలో మనము లేవు. ప్రభుత్వం ప్రేమ దీన వస్త్రాన్ని ధరించి నేను వీరుడను, నేను అద్భుతను, నేను అపాత్రుడను, నాకంటే నా ఎదుటి వారు గొప్పవారు, వారిని నేను గణపరచాలి, సన్మానించాలి, గౌరవించాలి అనే కాన్సెప్ట్ పాత నిబంధన కాలంలో ఉండేది. క్రొత్త నిబంధన కాలంలో లేకుండా పోయింది. దానికి కారణం యేసు ప్రభువు వచ్చి తన కృప వర్షాన్ని ప్రతి ఒక్కరి మీద వర్షింపచేయడం ద్వారా ఆ విభేదాలు, ఆ యొక్క హెచ్చుతగ్గులు తీసేసి మంచిదే. అయితే నీ కుటుంబానికి వచ్చేసరికి నీ తల్లిదండ్రులకు ఏం చేయాలి? నీ తల్లిదండ్రులకు విధేయులని. పిల్లలు ఎలా ఉన్నారు? ఈ దినాల్లో పిల్లలు ఎవరు పెడతారు? తల్లిదండ్రులు పెడతారు. పూర్వం ఎవరు తిట్టుకోరు, ఎవరు గద్దించేవారు, ఎవరు భయపెట్టేవారు? తల్లిదండ్రులు బిడ్డల్ని భయపెట్టేవారు. రేపు మీరు ఉండకూడదు, వెళ్ళకూడదు, అక్కడికి వెళ్ళకూడదు, నువ్వు తీసుకురాకూడదు, నువ్వు ఇలా చేయకూడదు, అలా చేయకూడదు, ఇలా ఉండాలి, అలా ఉండాలి. తల్లిదండ్రులు చెప్తే వినేవారు పిల్లలు. ఇప్పుడు పిల్లలు చెప్తే తల్లిదండ్రులు వినే పరిస్థితి వచ్చింది. లేకపోతే ఎక్కడికి వెళ్తాడో ఏం చేసుకుంటాడు కూడా ఈ భయం ఎవరు పెట్టారు? సాతాను ఆ రోజు అమ్మ పెట్టింది ఒక భీతి. దేవదూతల కంటే మీరు గొప్ప దేవుడు అయిపోతారు, దేవదూతల కంటే గొప్పవాడు అయిపోతారు. మీ అంత గొప్పవాడి గొప్పలు ఎక్కడ కూడా అపవాదం ఏం చేద్దండి? భ్రమలకు గొడిగేస్తారు. ఎవరేస్తారు గొడుగులు? అపవాదం గొడిగేస్తారు, వేస్తాడు, నటిస్తాడు. అదిగో నీరు పట్టిన ఎండమావులు చూపించి, అదిగో నీరు మా రోజు నీరు నీకు ఏ భయం లేదు, ఎంతో వెళ్ళేసి నువ్వు చక్కగా జరగాలని హాయిగా దోషులుకుంటా నీళ్ళు తాగితే నీకు అడుగుంటా నిండిపోయి నీ దాహం తగ్గిపోతుంది. అదిగో అక్కడే ఉంది పొలము అని చూపిస్తుంది, అందులో ఎండమావి చూపిస్తుంది. ఆ ఎండమావిని చూసి అబ్బా నాకేం చిన్నపిల్లలే పిల్లకాయ శాస్త్రం ఏం చేస్తాడు? పిల్లవాడు ఏదో ఒక అపవాది తంత్రాలతోనూ మంత్రాలతోనూ దేవుడి రాజ్యాన్ని చిన్న భిన్నం చేస్తుంది. తండ్రికి బిడ్డ, బిడ్డకు తండ్రి పొత్తు లేకుండా చేస్తుంది. యాజకుడికి విశ్వాసి, యాజకుడు అద్దుకోకుండా
ప్రభునందు ప్రియమైనటువంటి వారా, ఈ విధంగా తల్లిదండ్రులారా మీ బిడ్డలను ప్రేమించండి. వాళ్ళకి మీరు కోపం తేవద్దు, చిరాకు పుట్టించొద్దు. ప్రేమించండి, స్నేహితులుగా ప్రేమించండి, ఆప్యాయత చూపించండి, అనురాగాన్ని పంచిపెట్టండి, హత్తుకోండి, ఎత్తుకోండి. వారి మీరు ఎద్దేవా చేయొద్దు, కొంటిపరచొద్దు, ఆటంకపరచొద్దు. ఓ పిల్లలరా, మీ తల్లిదండ్రులకు విధేయులైనటువంటి ఆజ్ఞలన్నింటిలో ప్రధానమైన ఆజ్ఞ తల్లిదండ్రులకు విధేయులైనటువంటి మీ తల్లిని మీ తండ్రిని సన్మానించినప్పుడు నువ్వు దీర్ఘాయుష్మంతుడు అయి ఉంటావు. దీర్ఘాయుష్లో ఉండాలని ఏం చేయాలంటే తల్లిని తండ్రిని సన్మానించాలంటే ప్రేమించాలి. సన్మానించడం అంటే ఏంటి? సాల్వ తెచ్చి కప్పి ఒక పూదండ చేతులు పెట్టి చప్పగా 2 తప్పట్లు కొట్టి కాలు మోకి దండ పెట్టుకుంటే సన్మానించినట్టు తల్లి మాట తండ్రి మాట చవదాకుండా వినడం సన్మానించడం అంటే తల్లిదండ్రుల మాటలు వినేటువంటి బిడ్డలుగా మనము ఉండాలి. అప్పుడు ఏమొస్తుంది? మనకి దీర్ఘాయుషు కలిగి ఉంటాం. ప్రభువుతో ప్రేమైనటువంటి వారు, ఇలా పౌలు గారు చెప్తున్నారు, కుటుంబం వ్యవస్థ చాలా అరవరకలు లేనటువంటి కుటుంబంగా ఉన్నారు. ఎలా ఉండాలి కుటుంబం? అరవరకలు లేనటువంటి కుటుంబంగా మన కుటుంబాలు ఉంటున్నారు. ముఖ్యంగా క్రీస్తుని ఎరిగినటువంటి కుటుంబాలు, క్రీస్తుని కలిగి ఉన్నటువంటి కుటుంబాలు. తల్లిదండ్రులకు పిల్లలు విధేయులై ఉండాలి. కన్న తల్లిదండ్రులు మాత్రమే తల్లిదండ్రులు కాదు, పెంచే తల్లిదండ్రులు కూడా తల్లిదండ్రులే. మమ్మల్ని ఎవరు పెంచుతున్నారండి? దేవుని వాక్యాన్ని బోధించే యాజకులు తల్లిదండ్రులతో సమం. దేవుని వాక్యాన్ని ప్రకటించే సేవకులు తల్లిదండ్రులతో సమం. స్కూల్లో విద్యాభ్యాసం చేసే గురువులు తల్లిదండ్రులతో సమానం. గురుదేవో భవ, మాతృదేవో భవ. పితృలు అన్యులు ఈ నినాదాలు నమ్ముతారండి, అన్యులు నమ్ముతున్నారండి. దేవుని మాటలు వారికి తగినటువంటి రీతిలో అనువదించుకుని ఏ మాటలు వారు ప్రతిరోజు కూడా కలిగి ఉన్నారు. విధేయత కలిగి తల్లిదండ్రుల పట్ల జీవిస్తున్నారు. తల్లిదండ్రులకు మాటలు లోబడి ఉన్నారు. ఎవరున్నట్లేదంటే క్రైస్తవులమైనటువంటి మనమే మన తల్లిదండ్రులకు లోబడి ఉండలేకపోతున్నాం. దేవుని మందిరాలు యాజకులను సేవకులను తల్లిదండ్రులుగా చూడలేకపోతున్నాం. ఎవడో వచ్చే పాస్టర్ అనుకుంటున్నాం, ఎవడో వెళ్ళే పాస్టర్ అనుకుంటున్నాం. ఇది డ్యూటీ కాదండి, ఇది ఉద్యోగరీత్యా చేసే సేవ కాదు. దేవుడు ప్రభువుకు యెహోవా తన ఆత్మను ఎవరి నుంచి వస్తున్న సేవకులు యేసు ప్రభువును ఎవరి ఆత్మ స్వామించాడైనా దేవుని ఆత్మను సేవకునికి ఇచ్చి యేసు ప్రభువుని ఈ లోకంలో ఎన్నిక చేసుకొని సేవ జరిగించుకున్నాడు. అనేకమైన కార్యాలు జరిగించాడు. ఆయన చేత జరిగించాడంటే లేదా? దేవుని కార్యాలు జరగాలంటే మనం ఏం చేయాలి? దేవునికి బద్దులమై ఉండాలి. తల్లిదండ్రులు లాంటి యాజకులకు విధేయులమై, తల్లిదండ్రులతో సమానం. అయ్యగారు అంటారు, మన తెలుగు ఏమంటారండి? అయ్యగారు అంటారు. ఇంగ్లీష్ ఏమంటారు? ఫాదర్ అంటారు. అప్డేట్ అయిన తర్వాత పాస్టర్ గారు అంటారు. అయ్యగారు పేరు ఏఎల్సి పాస్టర్ని అయ్యగారు అమ్మగారు పిలుస్తారు. అంటే అమ్మ నాన్న పిలుస్తారు. తల్లిదండ్రులతో సమం. అలాంటి వారిని మనసు నొప్పించకూడదు. ప్రేమించాలి, గౌరవించాలి, సన్మానించాలి, విధేయులు ఉండాలి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? మనసు అవాంఛన పరిపూర్ణమైనటువంటి హృదయంతో వారిని దీవిస్తారండి, ఆస్వాదిస్తారండి. కుటుంబాలు వర్తిల్లుతాయి, ఆస్వాదించబడతాయి. ఆ ఆశీర్వదించబడేటట్టుగా మీరు ఉండాలి. అన్న తల్లిదండ్రుల పట్ల, పెంచే తల్లిదండ్రుల పట్ల, గురువుల పట్ల, సేవకుల పట్ల, యాజకుల పట్ల ఈ విధంగా మీ యొక్క కమ్యూనికేషన్ ఉండాలి అని ఎవరు చెప్పారు? ఈరోజు చెప్పాలి. ఎవరు చెప్తారు? ఎఫెసీ సంఘానికి అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు. మరి మనం ఏం చేస్తున్నాం? సీఎం గారు మాట్లాడారు. ఆయన పొరపాటు ఏం లేదు, అంతే ఉండదు పొరపాటు.
కుటుంబ ప్రార్థనలు పాస్టర్ గారు అవసరం లేదు. బట్ ఇదంతా పాస్టర్ గారు తెలపకుండా మీరు పెట్టి ఒక ఇచ్చే ఒక రూపాయి ఇవ్వకూడదా పాస్టర్ గారికి? దాని ద్వారా ఆయన బతకూడదా? తెలవకూడదు అయింది పాప ఆయన పొరపాటు లేదు. మీకు చెప్తున్నా నా పిల్లలుగా నా సేవకుడు అయినా నాకు ఎంతో పనిచేసి కొలిక్కు ఆయన గద్దించుకుని అనుసరించి గురించి మీకే చెప్తున్నా నా పిల్లలు పిలవండి. మీరు ఇచ్చి కూర్చుకుంటాం, మీరు పెడితే తింటాం, ఇస్తే మంచిని ఇస్తే తాగిపోతాం. అవమానంగా భావిస్తున్నాం. సండే స్కూల్ క్రిస్మస్కి పిలవండి. అడగ్గా పిలిచారు మన సేవ క్రిస్మస్కి. సేవకులను గుర్తించండి. గుర్తింపు కావాలి మాకు అంతే, ఆర్తోషం కాదు. ఎప్పుడైనా మాకు చాలదనేటువంటి మాట మీకు వినపడితే మమ్మల్ని నిలదీయండి సంఘం. ఎందుకంటే మేము వేరే ఇతర పనులేమి లేవు. మాకు ఉద్యోగస్తులు కాము. కలెక్టర్ ఆఫీస్లో అన్నారు, సెక్రటరీ ఆఫీస్లో విజయవాడ అమరావతి సెక్రటరీ ఆఫీస్లో నేను పనిచేయాల. మిమ్మల్ని నమ్ముకుని వచ్చాము. దేవుడు తన ఆత్మ చేత మమ్మల్ని నింపి మీ అందరికీ స్వార్థ చేసి మీ కష్టాలు నష్టాలు కడగంటలో కన్నీళ్ళు ఉండి మీ కొరకు వ్యాధులు కలిగి ప్రార్థన చేసి మీరు పెట్టేది తిని బతకమన్నాడు. అదే మాకు శ్వాసంగా దేవుడు మాకు వేరే ఉద్యోగాలు లేవు. మీ మీద ఆధారపడి బ్రతుకున్నాం. మీకు ఉన్నతలోనే పెడితే దీన్ని బ్రతుకుతాం. డిమాండ్స్ లేవు, కమాండింగ్స్ లేవు, కమర్షియల్ అటువంటిది లేదు. తల్లి బిడ్డలన్నీ కలిసి బ్రతకాలన్నటువంటి దేవుని ఉద్దేశం. ఆశ్చర్యం పెద్ద తండ్రి రాకుండా బిడ్డల యొక్క సంతోషంలో కష్టమో సుఖమో ప్రాంతాలను మీకు తెలియజేస్తున్న అర్థం చేసుకుంటాం. గ్లాస్ అనుసరించి తాగిపోతే మిమ్మల్ని దీవించి అవాయిడ్ చేయదు, అవమానంగా భావిస్తాం. ప్రతి కార్యక్రమాన్ని తెలుసుకోండి. మా ప్యారిస్లో 3 సంఘాలు, పెద్ద సంఘాలు, మిగిలిన చిన్నవి కార్యక్రమాలు ఏమి ఉండవు. అక్కడ వాళ్ళు అందరూ చూస్తున్నారు, చాలా బాగా చూస్తారు. కనుక మేము ఇలా పోషించబడతాం. కనుక ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రుల సంబంధాన్ని కొనసాగించాలి. దాన్ని అర్థం చేసుకుని ఒకరినొకరు గౌరవించుకుంటూ, ప్రేమించుకుంటూ, సన్మానించుకుంటూ ముందుకు నడవాలి. 3వదిగా చివరిగా స్వార్థ పట్టుదలలో మార్కు సువార్త 10వ అధ్యాయం 11 నుంచి 14 చదువు. తమ చిన్న బిడ్డలను పట్టుదలని రాని దేవుడు రాజు విలన్ వారిని కాబట్టి చిన్న బిడ్డలు మాదిరిగా ఎవరు ఉంటారో వాళ్ళే దేవుడు రాజ్యంలో ప్రవేశిస్తారు. తగినటువంటి వారు ప్రవేశించరు. ఆ కాసేపు లగ్నాలు స్వార్థ పట్ల ఏమైంది? చిన్న బిడ్డల వల్ల ఎవరు ఉంటారో వారు దేవుడు రాజ్యంలో ప్రవేశిస్తారు. కానీ పెద్దవారి వల్ల ఎవరు ఉంటారో వారు దేవుడు రాజ్యంలో ప్రవేశించరనే కదా దాంట్లో భయపడింది. అదే కదా. అంటే పెద్దవాళ్ళు ఉండేదేంటి, చిన్నవాళ్ళు లేదేంటి అని ఆలోచన చేస్తే పెద్దవాళ్ళు లోకసంబంధమైన అతిశయం నేను, నాకు, మేము అని అతిశయం. చిన్నపిల్లలు ఉంటాయా? ఉంటాయి. అతిశయాలు ఉంటాయా? ఏముండవు. ఏ అతిశయాలు దేవుడితో సమానంగా వాళ్ళు ఉంటారు. దేవుడితో సమానమైనటువంటి మనసు కలిగి వాళ్ళు ఉంటారు. వాళ్ళకి అరమరికలు తెలియదు, నిశ్చితలు తెలియదు, రాగద్వేషాలు ఉండవు, అశ్లీలు ఉండవు. ఏ విధమైనటువంటి తప్పులు పెట్టుకోవాలని ఆశ కోరిక వాళ్ళు ఉండదు. మంచి మనసు ఉంది. పొద్దున తిరిగితే సాయంత్రం మర్చిపోతారు, సాయంత్రం కొడితే తెల్లసరికి మర్చిపోతారు. సంవత్సరాల తరబడి బయటికి చేయరు తల్లిదండ్రులతోటి. ఇలా చిన్న బిడ్డలు మీరు ఆటలు పరచవచ్చు, నా ఎందుకు రాని ఇలాంటి వారితే దేవుడు రాజ్యం. చాలాసార్లు మీకు చెప్తూ ఉంటాను. నాకు నమ్మకం నికోదేమైనటువంటి ధర్మశాస్త్ర కోవిదుడు ఉన్నాడు. యేసు ప్రభు దగ్గరికి ఒక రాత్రికాల సమయంలో వచ్చాడు. వచ్చి యేసు ప్రభు అడుగుతాడు. ఏమడుగుతాడు? నిత్య జీవంలోకి నేను ప్రవేశించాలంటే ఏం చేయాలి అని అడుగుతాడు. ఆయన ఏమంటాడంటే
మీకు ఆడపిల్లలు తెలుసుకునే విషయం. ఆ టైప్ ఆఫ్ వ్యాధి కొన్ని ఆత్మను రక్షించాలి, కొంతమందికి నిజమైన స్వార్థ అందించాలి, కొంతమందిని అయినా మనోనేత్రాలు తెలిసే విధంగా దేవుని వాక్యాన్ని ప్రకటించాలి. ఎంతో కొంతమంది రక్షించబడాలి, నిజాన్ని గ్రహించాలి, నిజంగా దేవునికి మొరపెట్టే విధంగా వారు కొత్తగా జన్మించుకోవాలంటే మనస్సు మార్చుకోవాలి. ఏంటంటే కొత్తగా జన్మించుకోవాలంటే నికోదేవునికి ధర్మశాస్త్రం అంతా తెలుసు, పాటలు వచ్చు, వాక్యం తెలుసు, గ్రంథం అంతా మొదటిసారి చదివేసి ఉంటాయి. ఆయన తెలియని వచనాలు చెప్పలేని వాక్యం ఉండదు, పాడలేని కీర్తనలు ఉండవు. కానీ ఆయన దగ్గర ఆయన ఏం తెలియదంటే కొత్తగా జన్మించడం. అతను పాపి కాదు, అతనికి తెలియదు ఆ విషయం. అతను దుర్మార్గం కాదు, అతనికి ఆ విషయాన్ని ఎవరు బోధించలేదు. కొత్తగా జన్మించాలనే విషయాన్ని అతనికి ఎవరు బోధించలేదు. వారికి ఆ పాత నిబంధన గ్రంథం ప్రకారం ఆలోచన చేస్తే ఆ విషయం కనుక వారికి గ్రహింపు లేదు. కానీ కొత్త నిబంధన దూత యేసుప్రభు వచ్చిన తర్వాత, పరలోక రాజ్య ధర్మాలు బోధించబడిన తర్వాత పరలోక రాజ్యంలోకి ప్రవేశించాలంటే ఏం చేయాలంటే చెప్పాలి, కొత్తగా జన్మించాలి. కొత్తగా జన్మించకుండా ఏ ఒక్కరూ కూడా పరలోక రాజ్యంలో విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలైన అసాధ్యం. పరిశుద్ధత లేకుండా ప్రభుని చూడడం అసాధ్యం. పరిశుద్ధత లేకుండా ప్రభుని చూడగలమా? ఒక 10-20 గీతలు పాడేస్తానండి, నేను మీకు అప్పచెప్పేస్తాను. లేకపోతే పాత నిబంధన గ్రంథంలో ఒక 10-20 గ్రంథాలు చూడకుండా నేను మీకు అప్పచెప్పేస్తాను. పరలోక రాజ్యం వచ్చాను 10 కీర్తనలు ఎక్కడ తప్పు లేకుండా పాడి వినిపించేస్తానండి, నన్ను పరలోక రాజ్యంలో తీసుకుంటారు కదా. కన్ఫర్మ్ నా టికెట్ ఉందండి, కన్ఫర్మేషన్ ఉందా? ప్రభువా ప్రభువా అని పిలిచే ప్రతివాడు పరలోక రాజ్యంలోకి ప్రవేశించలేదు. కానీ తండ్రి చిత్తాన్ని ఎవరు జరిగిస్తారో వారు మాత్రమే పరలోక రాజ్యానికి వెళ్తారని పెడతారు. 500 పైచిలుకైంది మన వ్యవస్థ ప్రారంభమై. చిన్న చిన్న డ్రమ్లు ఎత్తుకొని, చిన్న చిన్న పాపులు ఎత్తుకొని, చిన్న చిన్ని గంజీలు ఎత్తుకొని వాయిద్తో ఉండే మైమర్చిపోతున్నారు జనాలు. ఇంత పెద్ద కాంగ్రిగేషన్స్, ఇంత పెద్ద వ్యవస్థ, ఇన్ని 100 సంవత్సరాల చరిత్ర మనం కలిగి ఉన్నాం. అటువంటి మనమందరం కలిసి దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుణ్ణి పూజించడానికి, దేవుని నామమును మహిమపరచడానికి ఏ ఆటంకం లేదే. మేడగది పైన అంతమంది దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటే, ప్రార్థన చేస్తూ ఉంటే, పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చి తన ఆత్మ చేత అనేకులను దర్శించాడు. దేవుని ప్రత్యక్షతను మేడగది పైన పెంతెకోస్తు దినమందు అనేకులు చూడగలిగారు. మరి మనం అందరం కలిసి దేవుని ఆత్మ ఎందుకు పొందుకోలేకపోతున్నాం? పరిశుద్ధాత్మ నింపుదలతో ఎందుకు మనం దేవుని యొక్క సంఘంలో పరిపూర్ణమైన విశ్వాసంతో నేను ఉన్నాను, దేవునికి నేను ప్రాణప్రదంగా నా విశ్వాసాన్ని కొనసాగిస్తున్నాను, అరవరికి లేని విశ్వాసంగా నేను బ్రతుకుతున్నాను, నమ్మకమైన సత్సాక్షిగా నేను కొనసాగుతూ ఉన్నాను, దేవునికి బల నమ్మకమైన మంచి దాసుని, దేవునికి బల నమ్మకమైన మంచి దాసురాలని అని మనము ఎందుకు సాక్ష్యాన్ని పొందలేకపోతున్నామండి? గుడ్డు వచ్చి పిల్లలు ఎక్కించినట్టు ఎవరు వచ్చారు? గుడ్డు వచ్చి పిల్లలు వచ్చి గుడ్డు ఎక్కించినట్టు, గుడ్డు వచ్చి పిల్లలు ఎక్కించినట్టు చెప్తే ప్రశాంతి పెద్దలు ప్రభుత్వం ప్రియమైనటువంటి 700 పైచిలుకు కీర్తనలు ఉన్నాయి మన కీర్తన పుస్తకంలో. ఉన్నాయని లేవు? 700 పైచిలుకు కీర్తనలు నువ్వు టచ్ చేయకపోతే భారతదేశ పెట్టలేక ఆ కీర్తనలు ఎలా వస్తాయి? శాలిమైన పాటలు, ఏసన్న పాటలు, జాన్వేశ్వరి గారి పాటలు, లేకపోతే ఎక్కువగా పాటలు పాడుతూ ఉంటాయి. ఈ కీర్తనల సంగతి ఏంటి? ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు ఏమైపోవాలి? ఇచ్చిన 3 పాఠాల మీదుగా మనం 5 సంవత్సరాలకి ఒక బైబిల్ ఉత్సాహం చేస్తున్నాం.
5 సంవత్సరాలకు ఒకసారి బైబిల్ పూర్తిగా అక్షరం కూడా పూర్తయిపోతుంది. మనం చదువుతున్నాం, తరతరాలుగా చదువుతున్నాం, అనేకమైన విషయాలు మనం గ్రహిస్తున్నాం. దేవుని ఆత్మను మనం ఎందుకు కైగొనట్లేదు, ఎందుకు గ్రహించట్లేదు, ఎందుకు పొందుకోవట్లేదు? లోక సంబంధమైనటువంటి ఆశలు, లోక సంబంధమైన ఆలోచనలు, లోక సంబంధమైన తంత్రాలు, మంత్రాలు, అతిశయాలు, విలాసాలు, విన్యాసాలు ఇంకెన్నాళ్ళు కొనసాగుతాయి మన జీవితాల్లో, మన సంఘాల్లో? ప్రార్థన చేసిన వాటన్నింటినీ ఆ చీకటి కెరటాలు మన సంఘంలోకి కానీ మన జీవితాల్లోకి కానీ రాకుండా నెట్టివేయకుండా, మన పిల్లలు ఆ చీకటి కెరటాలు మునిగిపోకుండా మన పిల్లలు మనము కాపాడుకోకుండా, ఓ సంఘమా నువ్వే కదా దేవుని యొక్క సంఘానికి ప్రతిబింబము, దేవుని రాజ్యానికి ప్రతిబింబమైన సంఘమా, నీ బిడ్డల కొరకు ప్రార్థించవా? నీ బిడ్డల యొక్క క్షమాన్ని ప్రార్థన చేసేటట్టుగా ఉండవా? నీ పిల్లలను కోపం లేకుండా ప్రేమతో దగ్గరికి తీసుకుని వారిని లాలించి, పాలించి, బుజ్జగించి, చక్కని మాటలు, దేవుని మాటలు నేర్పించి, వాక్యాన్ని భాషించడం వల్లే వారికి కట్టాల్సినటువంటి బాధ్యతాయుతమైనటువంటి తల్లిగా, తండ్రిగా నువ్వు ఉన్నప్పుడు నీ బిడ్డలు ఏ విధంగా నువ్వు చేయి చాలా విడుస్తూ ఉన్నావు? నువ్వు ఎక్కడుంటున్నావు, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? నువ్వు ఏం నేర్పుతున్నావు, వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారు? మనం దేవుని ప్రేమిస్తే మన బిడ్డలు కూడా దేవుని ప్రేమిస్తారు. దేవుని ప్రేమించడం ఐశ్వర్యం ఈ లోకంలో ఉందా? దేవుని కంటే మంచి బంధువు ఈ లోకంలో ఉన్నాడా? దేవుని కంటే మంచి స్నేహితుడు ఈ లోకంలో ఉన్నాడా? దేవుని కంటే అతి మిత్రుడి తల్లైనా తండ్రైనా ఉన్నాడా? నీ తల్లైనా నేను మర్చిపోలేదు, కానీ నేను నిన్ను మరువునని వాగ్దానం ఇచ్చినటువంటి దేవుని బిడ్డలుగా మనం ఉన్నాం. మేడగది పైన పేతురు యోహాను చేసిన ప్రసంగం నిమిషాలు చేసిన ప్రార్థన గంటలు, కొన్ని దినాలు. ఎంతమంది మీద చూస్తున్నారు పరిశుభ్రత? అమ్మా, వేల మంది మీదకి ఏమొచ్చింది? ఒక్కరి మీద కూడా ఎందుకు రావట్లేదు అంటారు? ప్రశ్న మనమే ప్రశ్నించుకుంటాం. దేవుని ఆత్మ మనల్ని దర్శించాలి, వాక్యం చెప్తుండగా దర్శించాలి, పాట పాడుతుండగా దర్శించాలి, ప్రార్థన చేస్తుండగా దర్శించాలి. ఆయన చెప్తున్నాడు కదా 62 దావీదు కీర్తనలో, ప్రభువుకు యెహోవాకు నా మీదకి వచ్చిందని ఆయన చెప్తా ఉంది. పరిశుద్ధాత్మ ఎవరు? పరిశుద్ధాత్మ ఏంటి? కొంటే మాకు బలం అని చెప్పాలి. పరిశుద్ధాత్మ ఉన్నాడు, ఆయన మనం అనుభవించాలి, ఆస్వాదించాలి, ఆహ్వానించాలి మన జీవితాలు. అప్పుడు మన కుటుంబాలు కట్టబడతాయి, అప్పుడు మన కుటుంబాలు విరజిల్లుతాయి, సంతోషంగా ఆనందంగా బతుకుతాయి. నలిగిన హృదయాలతోనే వెలిగిపోతుందమ్మా, విరిగిన మనసులతోనే విరిగిపోతుందమ్మా, దీనులమై, అద్భుతమై, అభాగ్యమై, చెప్తే వినేవారు లేక అలాగే ఉండిపోదమ్మా, చేయదలించిన వారు లేక అర్థ సమయాల్లో దిగంబరమై బాధపడుతూ ఉండే ఆయన ఎడుగా ఉన్న పొరగా ఉన్న దారిపై దారిలో తీసుకొచ్చి నీకు సేవ చేస్తున్నాడు కదా, ఆయన వారిలో ఉండి సేవ చేస్తున్నాడు విషయాన్ని నువ్వెందుకు గుర్తించలేదు? నువ్వు పడిపోయినప్పుడు లేవనెత్తేది ఎవరు? నీకు ఆహారమై అన్నం పెట్టేది ఎవరు? నీకు వస్త్రాలు ఇచ్చేది ఎవరు? నీ కుటుంబాన్ని కాపాడేది ఎవరు? లేదా ప్రజలకు మొక్కుబడి స్వార్థపూరితమైనటువంటి ఆలోచనతో ఆరాధన క్రమాలను జరిగించుకుంటూ పోతుంటే ఎవరు ఆస్వాదిస్తారు? తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములో రక్షణ బాప్తిస్మ అనుభవాల్లోకి వెళ్ళి ఏ విధంగా అయితే నికోదేము మారాడో ఆ విధంగా మారి దేవునికి మన జీవితాలను సమర్పించుకొని సువార్త జరిగించుకున్నప్పుడు దేవుడు మెచ్చుతాడు. ఆ మెచ్చు సామాన్యంగా ఉండదు. ఉల్లాస వస్త్రాలు నీకు ధరింపచేస్తాడు. 90 సంవత్సరాల నాట్యమాడుతూ దేవుని మందిరానికి రాగలడు. కౌమారుల
దేవుళ్ళు ఆనందించలేదు. యవనస్తుల దేవుని కాని సులువుగా వేయగలను, వాళ్ళుగా చిన్ని బిడ్డలు నా దగ్గరికి రావడానికి ఆటంకపరచొద్దని దేవుడు చెప్తున్న మాటలు బట్టి దేవుడి సన్నిధిలో మన బిడ్డలు మనం పెంచుకోగలము. ఇన్ని సదవకాశాలు దేవుడు ఇస్తూ ఉంటే సామాన్య విశ్వాసముగా నామకర్త క్రైస్తవులుగా మిగిలిపోదమ్మా. దేవుని ఆత్మ చేత నింపబడుదమ్మా. దేవుని క్రమాన్ని తప్పకుండా జరిగిద్దామా. ఆనాడు యూదుల వలె అక్రమం చేయవారుగా మనం మిగిలిపోతాం. ఏ కోణంలో మనం వెళదాం, ఏ ఆలోచనతో మన జీవితాన్ని ముందుకు నడిపించుకుంటాం. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి లెక్కలేని వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ ఉదయ ఆరాధనలో క్రమంగా ఆత్మీయ తల్లిదండ్రులుగా అయ్యా మీరు మాకు ఇచ్చినటువంటి తలాంతులను బట్టి అధికారులను బట్టి అయ్యా కన్న బిడ్డల కంటే ఎక్కువైనటువంటి యొక్క అయ్యా ప్రభా బిడ్డలకు ఆయన మేము చెప్పుకున్నాం. మా గోడుగా, మా విన్నపముగా, మా విజ్ఞాపనగా, మా యొక్క అవసరతగా అయ్యా మా ఆలోచనగా తల్లిదండ్రుల ఆలోచన నెరవేర్చిన బిడ్డల యొక్క ఆయన వశమై ఉంటుందా అటువంటి జ్ఞానాన్ని బిడ్డలకు దయచేయండి. అడ్డొచ్చినటువంటి ఏ అడ్డంకనైనా తీసివేయండి. వారికి మాకు ఏ విధమైనటువంటి అడ్డంకులు రాకుండా ప్రశాంత వాతావరణాన్ని మీరు నెలకొల్పండి. అయ్యా గౌరవ విమాని దేవాలయాన్ని నిత్యము మీరు ప్రభా సందర్శిస్తూ ఈ దేవాలయంలో చేసినటువంటి ప్రార్థనలు ఆర్పిస్తూ ప్రతి ఒక్కరికి కూడా ప్రభా మీ సుందరమైన అందమైనటువంటి అయ్యా తేజస్సును ప్రసాదించమని, ప్రతి ఒక్క బిడ్డను దీవించమని, వేరే మహిమ ఘనత ప్రభావం పొందమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేస్తా ఉన్నాను పరమ తండ్రి. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును గాక. ఆమేన్. దేవా మురొక్కటి కాకులు కృతజ్ఞత అర్పణలు చెల్లించవలసినటువంటి వారు వచ్చి దేవునికి చెల్లించండి. ఈ కృతజ్ఞత కాకులు దేవుని అర్పణలో వేసి ప్రార్థనలు జరిగించుకోండి.
వారు